ప్రైజ్ లార్డ్ అమ్మా, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభములు కలిగిన గాక. మంచిది, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక ఉదయకాల సమయంలో మీ అందరి ఎదుట దేవుడు నడిపించినందుకు, మీ ఎదుట ఉంచినందుకు ఆ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా నడిపించబడిన గాక. మంచిది. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనం, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చక్కటి మాట. దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా దేవుడు ఎప్పుడు అందుకని అంటాడు, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. నిజముగా ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆపత్కాలములో నీవు నన్ను గూర్చి మొరపెట్టు. నీ పరిస్థితి దేవుడు ఆపత్కాలమందు దేవుడు నిన్ను మొరపెట్టమంటాడు. అంటే ఏ పరిస్థితులు అయితే దేవుని నువ్వు మొరపెడుతున్నావో, ఏ స్థితిలో అయితే దేవుని నువ్వు మొరపెడుతున్నావో ఆ మొరను నా దేవుడు ఆలకించబోతున్నాడు. అందుకే ఎప్పుడైతే మనము వేదనలో ఉన్నప్పుడో, బాధలు ఉన్నప్పుడో, దుఃఖంలో ఉన్నప్పుడో, శ్రమలు ఉన్నప్పుడో దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు చాలా దుఃఖం వస్తుంటుంది. దేవునికి ఆ ఇష్టం అంటది. ఎందుకు తెలుసా? నువ్వు వేదనతో దేవునితో హృదయపూర్వకంగా మాట్లాడుతున్నావు చూసావా, అప్పుడు దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. ఎంత చక్కటి మాట చెప్తున్నాడు. అయ్యా, నీవు సంతోషముతో ఉండి దేవుణ్ణి స్తుతించడం కంటే నీవు ఆపత్కాల దుఃఖములో ఉండి దేవుణ్ణి స్తుతించటంలో నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? మొర్రపెట్టినప్పుడు నేను నిన్ను విడిపిస్తానంటున్నాడు. ఎందుకు విడిపిస్తాడు? ఎందుకంటే నీవు దుఃఖములో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఆరాధిస్తావు. ద గాడ్ నీడ్స్ అ హార్ట్ఫుల్ వర్షిప్. దేవుని ఆరాధించడంలో హృదయపూర్వకమైన ఆరాధన కావాలి. దేవునికి ఆయన అంటాడు, నువ్వు పూర్ణ హృదయముతో నువ్వు ఆరాధించాలి అని దేవుడు చెప్తున్నాడు. పూర్ణ ఆత్మతో దేవుని స్తుతించాలని చెప్తున్నాడు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుమో, నేను నిన్ను విడిపించాను. అవును ప్రియమైన, ఆపత్కాలములో, కష్టములో, వేదనలో, బాధలలో, దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎందుకు విడిపిస్తాడో తెలుసా? ఆ వేదన, బాధ దేవుని నామమును మహిమపరిచేదిగా ఉంటుంది. అది దేవుని స్తుతించేదిగా ఉంటుంది, ఘనపరిచేదిగా. అంత హృదయపూర్వకంగా బాధలో ఉన్నప్పుడు హృదయము పగిలేటట్టు పరిపూర్ణమైన ఆరాధన చేస్తుంది. అప్పుడు దేవుడు మన ఆలకిస్తాడు. అందుకే దేవుడు నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచేది. ఎప్పుడు మహిమపరచ అంటే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము బలహీనంగా ఉంటామో అప్పుడు దేవుడు మనకు బలమును చేకూరుస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, అంత సంతోషంగా ఉన్నప్పుడు అందరూ మన చుట్టుపక్కల ఉంటారు, కానీ దుఃఖముగా ఉన్నప్పుడు ఎవరినైనా గట్టిగా పట్టుకొని ఏడవాలనిపిస్తుంది చూసినావా, అప్పుడు మన భారం అంతా దిగిపోయినట్టు ఉంటుంది. అందుకేనంటాడు, నీవు శ్రమ పడినప్పుడు, కష్టపడినప్పుడు, దుఃఖపడినప్పుడు, వేదన చెందినప్పుడు నువ్వు నా దగ్గరికి రా, నీవు నన్ను ఆరాధించు, నన్ను హృదయపూర్వకంగా ఆరాధించు, నన్ను ప్రేమించు, నన్ను దుఃఖపడు, నా సన్నిధిలో నువ్వు మొర్రపెట్టు, నా సన్నిధిలో కన్నీరులో ఉన్నప్పుడు మొర్రపెట్టు, అప్పుడు నేను నిన్ను విడుదల చేస్తాను. అప్పుడే తక్షణమే విడుదల చేస్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావేమో, దుఃఖపడుతున్నావేమో, వేదన చెందుతున్నావేమో, దేవుడు అంటున్నాడు తెలుసా, నువ్వు తాత్కాలికంగా భయానా కార్యం చేయి ప్రభు అని కాదు, హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి, హృదయపూర్వకంగా దేవుని మొరపెట్టాలి. ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా దేవుణ్ణి మొరపెడతావో అప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అప్పుడు దేవుడు నిన్ను కృప చూపిస్తాడు. అందుకే ఉదయకాల సమయంలో నా ప్రియమైన, నువ్వు దుఃఖపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, వేదన చెందుతున్నావేమో, ఆ దేవుడు నిన్ను బలపరుస్తాడు, మహిమపరిచే రీతిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ఏ దుఃఖంలో అయితే దేవుని ప్రార్థన చేస్తున్నావో, ఏ వేదనతో అయితే దేవుని ప్రార్థన చేస్తున్నావు, ఏ వేదన బలహీనతతో అయితే దేవుని మొర పెడుతున్నావో దేవుడు నీకు మహిమను చూపించబోతాడు. మహిమపరిచే కృప నా దేవుడు నీకును నీ కుటుంబానికి కలుగునుగాక. తల్ల వంచుకొని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృపగలిగిన మా యేసయ్య, అయ్యా నిశ్చయముగా ప్రభా, అయ్యా అతని దుఃఖంలో మేము మొరపెట్టినప్పుడు ప్రభా నీవు నాకు ఉత్తరం ఇస్తానన్నావు, విడిపిస్తాను, మహిమపరుస్తానన్నావు. అయ్యా తండ్రి, దుఃఖంలోని కుటుంబాలన్నీ మహిమలోకి నడిపించబడినగా కానీ ప్రార్థిస్తూ దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్.